అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యగ్రహణం. భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి మన దేశంలో దీనికి సంబంధించిన సూతకాలం లేదా ఎలాంటి మతపరమైన నిషిద్ధ నియమాలు వర్తించవు. అయినప్పటికీ జ్యోతిషపరంగా గ్రహణ ప్రభావం రాసులపై ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుతో పై అధికారులను ఆకట్టుకుంటారు మరియు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారులకు ఆర్థికంగా మంచి వృద్ధి కనిపిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు కావడం వల్ల ధన సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి. పొదుపు చేసే మార్గాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుంది. గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. శారీరకంగా మరియు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పాత ఆరోగ్య సమస్యల నుండి క్రమంగా ఉపశమనం లభిస్తుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. తోటి వారికి సహాయం చేయడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం మీ ఇష్టదైవాన్ని పూజించండి. మీరు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. విజయం మీ సొంతం అవుతుంది. ఊహించని శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి క్లిష్టమైన నిర్ణయాలైనా చాలా ధైర్యంగా మరియు ఆత్మవిశ్వాసంతో తీసుకుని ముందుకు వెళ్తారు. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి, లేకపోతే మీ ప్రతిష్ట దెబ్బతినవచ్చు. మీ తప్పులను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. స్వార్థపరులైన స్నేహితుల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈరోజు ప్రయాణాలు చేయడం మానుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినవచ్చు. చాలా కాలంగా కలవని స్నేహితులు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కొన్ని ఖర్చులు పెరుగుతాయి. ఆత్మగౌరవం చెక్కు చెదరకుండా ఉంటుంది. మీకు ప్రోత్సాహకరమైన వార్తలు అందుతాయి. మీరు ముఖ్యమైన ప్రయత్నాలు చేపట్టాలని భావిస్తారు. కుటుంబ సభ్యుల పురోగతి గురించి వార్తలు మీకు అందుతాయి. మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబ మద్దతు కొనసాగుతుంది. ఎవరి మాటలకు ప్రభావితం కావద్దు, ఎందుకంటే అది మీకు మేలు చేస్తుంది. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంటుంది. మీరు వినోద కార్యక్రమాల్లో కొంత సమయం గడుపుతారు. మీరు ప్రశంసనీయమైన కార్యాన్ని సాధించవచ్చు. అది మీ ప్రతిష్టను పెంచుతుంది. ఈరోజు మీ పిల్లల నుండి మీరు ఆనందాన్ని పొందుతారు. మీరు మీ తండ్రి ఆశీస్సులను పొందుతూనే ఉంటారు. ఈరోజు మీ శక్తి మీకు చాలా సాధించడానికి సహాయపడుతుంది. మీ సామర్థ్యాలను నమ్మండి. కొన్ని అనుకూల పరిస్థితులు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. రాజకీయ నాయకులను కలవడం భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఒక పాలసీలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే అది మంచి సమయం. భావోద్వేగాలకు అజాగ్రత్తకు దూరంగా ఉండండి. ఏదైనా పనిని ప్రారంభించే ముందు పునరాలోచించండి. ఆలోచించకుండా ఒకరిని నమ్మడం హానికరం కావచ్చు. వ్యాపారంలో మీ ఉనికి మరియు పర్యవేక్షణ చాలా అవసరం. నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఉద్యోగ నిర్లక్ష్యం కారణంగా ఒక ఆర్డర్ రద్దు కావచ్చు. పనిలో పై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. నీరసం లేదా కీళ్ళ నొప్పులు రావచ్చు. ఈరోజు కళ, సాంస్కృతిక మరియు ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి పోటీ పరిస్థితులు ఎదురవుతాయి. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు. పట్టుదలతో ముందుకు సాగితే మంచి గుర్తింపు పొందుతారు. కళాత్మక వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. సృజనాత్మకత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ అభిరుచులకు అనుగుణంగా ఖర్చులు చేయడం వల్ల ఆనందం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల్లో పోటీ ఉన్నప్పటికీ మీ నైపుణ్యంతో ముందుకు సాగగలుగుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. ఈరోజు మీరు శక్తితో ఉప్పొంగిపోతారు. మీరు చేపట్టే పనైనా సాధారణంగా తీసుకునే సమయానికి సగం సమయంలోనే పూర్తి చేస్తారు. మీరు రుణం తీసుకోవాలని ఆలోచిస్తూ కొంతకాలంగా దానికోసం కృషి చేస్తుంటే ఈరోజు అది మీకు లభించవచ్చు. మీ జీవితంలో కుటుంబ సభ్యులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కొత్త ఆలోచనలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. కానీ ఖరీదైన మీ జీవిత భాగస్వామి చెప్పిన ఒక చిన్న అబద్ధం వల్ల మీరు బాధపడవచ్చు. ఈరోజు మీకు ఆశ మరియు అవకాశాలతో నిండి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారితో సామరస్యాన్ని నెలకొల్పడంలో మీరు విజయం సాధిస్తారు. మీ ఆలోచనలలోని లోతు మరియు సున్నితత్వం
మీ సంబంధాలను బలపరుస్తాయి. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సమతుల్యతను పాటించడం ముఖ్యం. ఈరోజు మీకు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. దానిని మీరు విశాల దృక్పథంతో స్వీకరించాలి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మరియు మిమ్మల్ని మీరు చురుగ్గా ఉంచుకోండి. చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం మీకు మనశ్శాంతినిస్తుంది. మీరు ఒక కొత్త ప్రాజెక్టుపై పనిచేయాలని ఆలోచిస్తుంటే ఈరోజు దానికి అనుకూలమైన రోజుగా ఉంది. సానుకూల ఆలోచనలు మరియు బలమైన నమ్మకంతో ముందుకు సాగండి. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయానికి నడిపిస్తుంది. మీ భావాలను ముఖ్యంగా కుటుంబ సభ్యులు మరియు ప్రియమైన వారితో వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం అని గుర్తుంచుకోండి. ఈరోజు మీకు ఎదుగుదల మరియు ఆత్మ పరిశీలనతో కూడిన రోజుగా ఉంటుంది. ఈరోజు మీ మాటల్లో ప్రవర్తనలో సంయమనం పాటించడం చాలా అవసరం. మీ దినచర్యకు మించి కొత్త పనులు చేపట్టడం మంచిది కాదు. అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీ ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ధ వహించండి. ఆకస్మిక ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సాధనకు ఇది మంచి సమయం. ధ్యానంలో సమయం గడపడం మనశ్శాంతినిస్తుంది మరియు మిమ్మల్ని ప్రశంసలకు దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ రాశి వారికి అస్థిరమైన రోజుగా ఉంటుంది. ఈ సమయం కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు. మానసిక ఒత్తిడి మరియు ఊహించని పరిస్థితులు మీ మనశ్శాంతికి భంగం కలిగించవచ్చు. మీ అంతరాత్మను విశ్వసించి ప్రశాంతమైన పరిష్కారాలు కనుగొనడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న వారితో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీ భావోద్వేగాలు తీవ్రమైన అపార్థాలకు దారితీయవచ్చు. ఎలాంటి ప్రతికూలతను ఎదుర్కొన్న ధైర్యం, సహనం కలిగి ఉండడం చాలా అవసరం. సంబంధాలలో కొంత గందరగోళం ఏర్పడవచ్చు, కానీ మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా మీరు సానుకూల దృక్పథాన్ని కొనసాగవచ్చు. ధ్యానం, యోగా వంటి అభ్యాసాలను అలవర్చుకోవడం ద్వారా మీరు మానసిక స్థిరత్వాన్ని సాధించవచ్చు. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, బదిలీల కారణంగా ఈరోజు మీరు తీరిక లేకుండా ఉంటారు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రణాళికలు ఊపందుకుంటాయి. పాత స్నేహితుడితో మాట్లాడడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు లభించి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు లేదా ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మరియు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ జీవిత భాగస్వామి మద్దతు మరియు ప్రేమ ప్రతి పరిస్థితులను మిమ్మల్ని బలంగా నిలబెడతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఒక పాత స్నేహితుడిని కలవడం మీ రోజును చిరస్మరణీయంగా మార్చగలదు. మీరు మతపరమైన కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతారు. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది, కానీ ఓర్పు వహించండి. ఒక పాత సమస్య ఈరోజు పరిష్కారం కావచ్చు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. స్నేహితుల నుండి ఆర్థిక సహాయం లభించవచ్చు, ఇది మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ పిల్లలకు సంబంధించిన విషయాల గురించి కోపగించుకునే బదులు వారిని ప్రశాంతంగా అర్థం చేసుకుని సరైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నించండి. ప్రేమ వ్యవహారాల తొందరపాటు విషయాలను మరింత దిగజార్చవచ్చు, కానీ కాలక్రమేణా అన్నింటిని పరిష్కరిస్తుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ ప్రేమ నిలిచి ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి బాగుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.